ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా అక్రమ వలసదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటి నుంచి దేశంలో అక్రమ వలసదారులను తరిమేసేందుకు ఏకంగా ఒక ప్రత్యేక మిషన్నే ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. అక్రమ వలసదారుల నుంచి మన ఇండియా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వారందరినీ తరిమేయాల్సిన అవసరం ఉంది అని మోదీ తేల్చి చెప్పేశారు. ఆగస్ట్ 15 నాడు ఎర్రకోట సాక్షిగా మోదీ చేసిన ఏ ప్రామిస్నైనా కూడా తానే స్వయంగా పరిశీలించి దాని అప్డేట్ తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఈ మిషన్ పూర్తయ్యే వరకు మోదీనే దీన్ని స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ మిషన్ ఏంటి, అక్రమ వలసదారులను మోదీ దేశం నుంచి ఎలా తరిమేయనున్నారు, వీరి వల్ల మన ఇండియా ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటోంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎర్రకోట సాక్షిగా మోదీ డెమోగ్రాఫిక్ మిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని విభాగాలను ఏర్పాటు చేస్తామని, దేశంలోని అక్రమ వలసదారులను తరిమేయడమే తమ ప్రధాన కర్తవ్యం అని మోదీ స్పష్టంగా చెప్పేశారు. అయితే ఇప్పటి వరకు మన దేశంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఇది కేంద్ర గవర్నమెంట్ రాజ్యసభలో చేసిన ప్రకటన ద్వారానే 2 కోట్ల మంది, అది కూడా 2017లోనే ఈ నెంబర్ ఉందంటే ఇప్పుడు ఆ సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తుంది. ముఖ్యంగా మోదీ చెప్పిన వ్యాఖ్యలను బట్టి మన దేశ అమ్మాయిలను వీరు అక్రమంగా పెళ్లి చేసుకుంటున్నారు. దీనివల్ల మన దేశంలో భారీగా డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుంది. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని మనం ట్యాకిల్ చేయలేకపోతే మన ఇండియా నిర్వీర్యం అయిపోతుంది. అక్రమ వలసదారులే మన ఇండియాను ఏలుతారు అన్న విధంగా మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే మోదీ ఈ పర్టిక్యులర్ వ్యాఖ్యలు జార్ఖండ్ను చూసే చెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. జార్ఖండ్లో డెమోగ్రఫిక్ చేంజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ గిరిజన ప్రాంతాలు అయిన కొన్ని రీజియన్లో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ చాలా హై లెవెల్లో ఉంది. దీన్ని జార్ఖండ్ హైకోర్టు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధంగా డెమోగ్రఫిక్ చేంజ్ జరగడం ఆందోళనకరమైన విషయం అని జార్ఖండ్ హైకోర్టు కూడా తెలిపింది. మరీ ముఖ్యంగా అక్రమ వలసదారుడు గిరిజన ప్రాంతాల్లో మహిళలను పెళ్లి చేసుకోవడం అనేది చాలా నేరం. అక్కడ స్థిరపడడం కూడా మన దేశ చట్టాల ప్రకారం నేరం. గిరిజన ప్రాంతాల్లో మన దేశవాసులకి నివసించడానికి అవకాశం ఉండదు. అక్కడ మనం భూములను పొందాలి అంటే ఖచ్చితంగా గిరిజనుడు అయి ఉంటేనే అక్కడ భూములను కొనుగోలు చేయగలం. అలాంటిది బంగ్లాదేశ్ లేదంటే మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలు అక్రమ వలసదారులంతా జార్ఖండ్లో భారీ ఎత్తున సెటిల్ అవుతూ వస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అక్కడ స్థానికంగా స్థిరపడడం, అక్కడ భూములను సాగు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడి మహిళలను పెళ్లి చేసుకోవడం, దీనివల్ల అంటే మహిళ పేరుతో భూమిని కొనుగోలు చేసి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ చాలా వరకు డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతుంది. ముఖ్యంగా జార్ఖండ్లో సంతాల్ రీజియన్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ సంతాల్ రీజియన్ మొత్తం గిరిజనులే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. జార్ఖండ్ అనేది గిరిజనులు ఎక్కువగా నివసించే రాష్ట్రాల్లో ఒకటి. అటువంటి రాష్ట్రాన్ని ఈ అక్రమ వలసదారులు టార్గెట్ చేసి మొత్తం గిరిజనులనే తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకు కొన్ని మిషనరీలు కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. జస్ట్ జార్ఖండ్లో మాత్రమే కాదు, హైదరాబాద్లో కూడా ఈ రోహింగ్యాలు భారీ ఎత్తున నివసిస్తున్నట్లు తెలుస్తుంది. మనందరికీ తెలుసు ఈ ఫేక్ ఓటర్ కార్డులను ఎలా తీసుకుంటారు, ఫేక్ ఆధార్ కార్డులను ఎలా తీసుకుంటారు అన్నది చాలా అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ 20,000 ఇస్తే చాలు వారిని బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి బార్డర్ దాటించడం, వారికి ఫేక్ ఓటర్ కార్డును క్రియేట్ చేయడం, ఇందుకోసం భారీ ర్యాకెట్లే పనిచేస్తూ ఉన్నాయి. వీరందరినీ బార్డర్ దాటించడం నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసే వరకు ఈ ర్యాకెట్లే పనిచేస్తూ ఉంటాయి. వారికి జస్ట్ 20,000 ఇస్తే చాలు పని మొత్తం పూర్తి అవుతుంది అంటే ఇది ఎంత ఈజీగా జరిగిపోతుందో మనందరికీ అర్థమవుతుంది. జనరల్గా ఎవరైనా అక్రమంగా అమెరికాకు వెళ్ళాలంటే 40 లక్షల రూపాయలు ఈ మధ్యవర్తులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటిది మన ఇండియాకు జస్ట్ 20,000లోనే వచ్చి ఇక్కడ ఓటర్ కార్డును కూడా తీసుకుంటూ ఉన్నారంటే ఈ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో చాలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. అక్కడి గవర్నమెంట్, మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా దీన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. చాలామంది ఫేక్ ఓటర్ కార్డులు, ఫేక్ ఆధార్ కార్డులు పొందుతూ ఉన్నా కూడా మమతా బెనర్జీ తన ఓట్ బ్యాంక్కు ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో
వారందరినీ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల మన దేశంలో చాలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు పెరిగిపోతూ ఉన్నారు. వీరు పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే కాకుండా బోర్డర్ రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఎక్కువగా సెటిల్ అవుతున్నారు. అంతేకాకుండా దేశంలో అన్ని ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోతూ వస్తూ ఉన్నారు. అటు గుజరాత్, ఢిల్లీ, హైదరాబాద్ ఏ రాష్ట్రమైనా చూసుకోండి అక్రమ వలసదారులు స్థిర నివాసం ఏర్పరచుకుంటూనే ఉన్నారు. వీరు ఇలా స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల మన ఇండియా చాలా అంటే చాలా నష్టపోతుంది. మరీ ముఖ్యంగా మన ఇండియాలో ఎక్కువగా ఈ నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా! అదేవిధంగా ఇతర కార్మిక రంగంలో వీళ్ళు ఎక్కువగా ఇన్ఫిల్ట్రేట్ అవుతూ వస్తూ ఉన్నారు. దీనివల్ల మన ఇండియన్స్‌కు మరీ ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ భవన నిర్మాణంలో ఎక్కువగా బీహార్, యూపీ ఇటువంటి వాళ్ళే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అటువంటి వారి జాబ్‌లను కొల్లగొట్టే విధంగా వీళ్ళు వచ్చి జాబ్‌లను పొందుతూ ఉన్నారు. సో, ఈ విధంగా మన ఇండియన్స్‌కు సంబంధించిన ఉద్యోగాలను వీళ్ళు కొల్లగొడుతూ ఉన్నారు. దీనివల్ల మన ఇండియన్స్ చాలా వరకు ఉద్యోగాలను కోల్పోతూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇండియాలో సెటిల్ అయిన తర్వాత సుపారీ హత్యలు, డ్రగ్స్ స్మగ్లింగ్, అంతేకాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలా ఎన్నో ఇల్లీగల్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం జస్ట్ ఒకటే. వాళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఎటువంటి ఐడెంటిటీ అనేది ఉండదు. వాళ్ళు ఇక్కడ ఒక హత్య చేసి ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు పారిపోయి ఒక 6 నెలలు గడిస్తే చాలు ఆ కేసు మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఇండియన్ గనుక ఇటువంటి నేరాలకు పాల్పడినా, ఇటువంటి హత్యలకు పాల్పడినా దానిపై కేసు రిజిస్టర్ అయితే అతన్ని ట్రేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అతనికి సంబంధించిన వేలిముద్రలు, బయోమెట్రిక్ అండ్ ఐరిస్ ఇటువంటి వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మన గవర్నమెంట్స్ దగ్గర ఇప్పటికే ఉన్నాయి. జస్ట్ ఒక వేలిముద్రను కనిపెడితే చాలు అతనికి సంబంధించిన ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మన ఇండియన్ పోలీసులకు చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ ఈ బంగ్లాదేశీయులకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉండవు కాబట్టి వారికి సంబంధించిన వేలిముద్రలను సేకరించినా కూడా పలానా వ్యక్తి మన ఇండియాలో ఉండడు కాబట్టి అవి అంత ఈజీగా డిటెక్ట్ కావు. అటు బంగ్లాదేశ్‌తో ఉన్న డేటాతో మనం డిటెక్ట్ చేయవచ్చు కానీ ఆ గవర్నమెంట్‌తో మనకు సత్సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి ఆ గవర్నమెంట్ కూడా మనకు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో సహకరించదు. దీంతో ఒక అక్రమ వలసదారుడు ఏ బంగ్లాదేశీనో లేకుంటే రోహింగ్యానో ఇక్కడ ఒక సుపారీ కిల్లింగ్ చేసి బోర్డర్ దాటితే చాలు ఆ హత్యకు సంబంధించిన నేరమంతా తొలగిపోతుంది. ఆ వ్యక్తికి రావాల్సిన సుపారీ కిల్లింగ్‌కు సంబంధించిన డబ్బులు అతను పొందుతాడు. ఒక 2,00,000, 3,00,000కి ఇలా మాట్లాడి ఒక హత్య చేసి బార్డర్ దాటేస్తే ఇక వాడి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ విధంగా ఒక 6 నెలలకు, ఒక సంవత్సరానికి ఓసారి మన ఇండియాలోకి వచ్చి సుపారీ కిల్లింగ్ చేయడం, బార్డర్ దాటడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా ఇలాగే జరుగుతుంది. దీంతో పాటు మరీ ముఖ్యమైన డేంజరస్ థ్రెట్ ఏమిటంటే అక్రమ వలసదారులు మన ఇండియాలో సెటిల్ అయ్యేటప్పుడు చాలా కొన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. దీనివల్ల లోకల్ పీపుల్‌కు చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అస్సాం, బంగ్లాదేశ్‌కు బార్డర్ స్టేట్ కాబట్టి అక్కడ ఈ పరిస్థితి చాలా విపరీతంగా ఉంది. అదేవిధంగా జార్ఖండ్‌లో కూడా ఇటువంటి పరిస్థితి చాలా విపరీతంగా ఉంది. అదేమిటంటే వీళ్ళంతా ఒక యూనిటీగా, ఒక గుంపుగా ఒక ప్రాంతంలో సెటిల్ అవుతారు. జనరల్‌గా స్థానికంగా ఉండే నివాస ప్రాంతాల్లో ఎక్కువగా హిందువులు గానీ, క్రైస్తవులు గానీ, లేదంటే ఇండియన్ ముస్లింలు గానీ ఎక్కువగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు. అటువంటి ప్రాంతాల్లో వీళ్ళు ఫస్ట్ ఒకరిద్దరు సెటిల్ అవుతారు. ఆ తర్వాత వారికి అదనంగా ఇంకొంతమంది వచ్చి జాయిన్ అవుతారు. ఇలా ఒక 30, 40 మంది లేదంటే ఒక 100 మంది ఒక కాలనీలో నివాసం ఉండడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళంతా స్థానికంగా ఉండే వ్యాపారాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. అది ఎలాగంటే ఫస్ట్ ఒక వ్యక్తి స్థానికంగా ఉండే మార్కెట్‌లో గానీ, లేదంటే ఇతర షాపుల సముదాయంలో గానీ ఒక వ్యక్తి ఒక షాప్‌ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ తర్వాత అతను పక్క షాప్‌ల వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అతనికి జరగాల్సిన వ్యాపారాన్ని జరగనివ్వకపోవడం, లేదంటే ఏదో ఒక అడ్డంకి పెట్టడం, అతన్ని బెదిరించడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అతనికి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఇంకొంతమంది అదే సముదాయంలో ఇలా వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా దాంట్లో ఒక 20, 30% వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత వీళ్ళు అక్కడ స్థానికులను బెదిరించడం స్టార్ట్ చేస్తారు. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ వ్యాపారాలను జరగనివ్వం అని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక స్థానికులు అక్కడ వ్యాపారాన్ని చేసుకోలేక అక్కడి నుంచి వదిలి వెళ్ళాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఈ విధంగా లోకల్‌గా ఉన్న వ్యాపారాల అన్నిటిని వీళ్ళు క్యాప్చర్ చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఒక అక్రమ వలసదారుడికి ఇంత వ్యాపారం చేసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం జనరల్‌గా ఒక కూరగాయల షాపు పెట్టుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?
ఒక 5,000 పెట్టుకుంటే అన్ని కూరగాయలు వచ్చేస్తాయి. వెంటనే షాప్ పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు చిన్న చిన్న షాపులను పెట్టేసుకుని తర్వాత మొత్తం పెద్ద పెద్ద షాపులను కూడా క్యాప్చర్ చేసే స్థాయికి ఎదుగుతారు. దీనివల్ల లోకల్ పీపుల్ చాలా అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు మన దేశంలో ఇలా సెటిల్ కావడానికి ఇక్కడి రాజకీయ పార్టీలే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్లో గతంలో రోహింగ్యాలకు సంబంధించిన ఒక ఫుట్బాల్ టీం కూడా ఉండేది. ఈ ఫుట్బాల్ టీం ఉన్నా కూడా ఇక్కడ గవర్నమెంట్స్ అసలు దీనిపై దృష్టి అనేది పెట్టిందే లేదు. ఈ విధంగా చాలామంది హైదరాబాద్లో కూడా సెటిల్ అయి ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా సెటిల్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు వీరిని తరిమేసే ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్స్ చాలా వరకు చేశాయి. ఢిల్లీ, గుజరాత్, అస్సాం, యూపీ ఇటువంటి రాష్ట్రాలన్నింటిలో రోహింగ్యాలందరిపైన కొన్ని ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి వారిని తరిమేసే ప్రయత్నం చేశాయి. అయితే ఇది చాలా మందకొడిగా సాగుతుంది. వీరిలో చాలా మంది దగ్గర ఆధార్ ఓటర్ కార్డులు ఉన్నాయి. సో వీళ్ళంతా సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగినంత స్ట్రాంగ్గా ఉన్నారు. వీరికి పర్యావరణవేత్తలు లేదంటే సోకాల్డ్ మానవ హక్కుల కార్యకర్తలు లేదంటే కొన్ని లెఫ్ట్ పార్టీలు ఉంటాయి కదా, వీళ్ళ నుంచి వీళ్ళు సహాయం తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా సుప్రీంకోర్టు తలుపు తట్టగలిగిన స్థాయిలో ఈ రోహింగ్యాలు ఉన్నారు. చాలామంది తమను వెంటనే ఇతర దేశానికి పంపించేయవద్దు, మేము ఇక్కడే ఉంటాము, మా దగ్గర ఆధార్ ఓటర్ కార్డులు కూడా ఉన్నాయి, సో మనల్ని కూడా ఇండియన్స్ లాగానే గుర్తించండి అని కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో ఈ విధంగా స్ట్రాంగ్గా ఉండడం వల్లే మన ఇండియన్ గవర్నమెంట్స్ చాలా వరకు ఈ విషయంలో అంటే ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించి వారిని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఇది పెద్ద ఎత్తున జరగడం లేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి వీళ్ళు మరింత ఎక్కువగా అయితే మన ఇండియన్స్ చాలా నష్టపోతారు. ఇక్కడి యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలను వీళ్ళంతా కొల్లగొడుతూ ఉన్నారు. దీనివల్ల మన ఇండియన్స్ చాలా వరకు నష్టపోతున్నారు అనే విషయాన్ని నరేంద్ర మోదీ గమనించి ఈ విషయాన్ని ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. జనరల్గా ఏదైనా చిన్న చిన్న రిఫార్మ్స్ అయితే నరేంద్ర మోదీ జనరల్ టైంలో ప్రకటించేవారు, అదే లేదంటే కేబినెట్ ఇటువంటి సమావేశాల్లో ప్రకటించేవారు. కానీ ఏకంగా ఎర్రకోట పైన ప్రకటించారు అంటే ఖచ్చితంగా దీనిపై నరేంద్ర మోదీ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థమవుతుంది. అండ్ ఈ మిషన్లో భాగంగా చాలా వరకు రిఫార్మ్స్ తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ తరిమేయాలంటే ఎటువంటి రిఫార్మ్స్ కావాలి, ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ లేదంటే వాళ్ళు ఇక్కడ ఏదైనా భూమిని కొని ఉంటే లేదంటే మన ఇండియన్ మహిళలను పెళ్లి చేసుకుని ఉంటే వీటన్నిటిని ఎలా ట్యాకిల్ చేయాలి అనే దానిపై ఇప్పటికే బీజేపీ పార్టీ అంతర్గతంగా ఒక డిపిఆర్ను సిద్ధం చేసుకుని ఉంటుంది. ఈ మిషన్ను ప్రకటించారు కాబట్టి ఆ డిపిఆర్ను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. సో ఈ విషయంలో భారీగా రిఫార్మ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. ఇదంతా కనుక జరిగితే మన దేశంలో ఈ అక్రమ వలసదారుల క్లీనింగ్ ప్రక్రియ చాలా త్వరగా వేగంగా మొదలవుతుంది. అంతే వేగంతో మోదీ స్వయంగా పర్యవేక్షించి దీనంతటిని పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు వదిలిపెట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.